హాయ్ చెప్పు. హాయ్. సే హాయ్. 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 హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. టుడే బ్లాగ్ వచ్చేసి ప్యాకింగ్ అండి. వీఆర్ గోయింగ్ టు వెకేషన్. ఇక్కడ ఈద్ హాలిడేస్ ఉన్నాయన్నమాట, 1 వీక్. సో అందుకనే మేము వెకేషన్ ప్లాన్ చేసుకున్నాము. ఈ 1 వీక్ దుబాయ్ క్యాపిటల్ అబుదాబి ఉంది కదండి, అక్కడికి వెళ్తున్నాము మేము. మాకు షార్జా నుంచి అబుదాబి 2 అవర్స్ జర్నీ అనమాట. సో మేము అక్కడ 7 నైట్స్కి రూమ్ బుక్ చేసుకున్నాము. హోటల్ కాదండి, ఎయిర్బిఎన్బి ద్వారా చేసుకున్నాము. అదైతే హోమ్ ఫీల్ వస్తుందని మేము లాస్ట్ టైం కజకిస్తాన్ వెళ్ళినప్పుడు కూడా అలానే బుక్ చేసుకున్నాము, హోమ్ లాగా ఉండేలాగా. సో ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది, పిల్లలకి బోరింగ్గా ఉండదు, కొంచెం బాగుంటుంది అన్నట్టుగా మేము అలా బుక్ చేసుకున్నాం అనమాట. రూమ్ కూడా చాలా బాగుంది, గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ప్లే ఏరియా ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంది, వ్యూ కూడా చాలా బాగుంది. దట్టు ఎస్ ఐలాండ్కి దగ్గర అనమాట, 1 కిలోమీటర్ ఉంటుంది. మేము తీసుకున్న రూమ్లోంచి ఎస్ ఐలాండ్ వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట. అబుదాబిలో ఎస్ ఐలాండ్ చాలా ఫేమస్ అండి. అక్కడ 4 థీమ్స్ ఉంటాయి ఎస్ ఐలాండ్లో. వాటర్ స్లైడ్ పార్కు, ఫెరారీ వరల్డ్, సీ వరల్డ్, వారియర్స్ అని, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇలా ఉంటాయి కదండి. సో అదొకటి అనమాట. 4 థీమ్స్ ఉన్నాయి. ఎస్ ఐలాండ్లో రూమ్స్ చూసుకుంటే, అంటే మేము లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసామండి వెళ్దాము అని. సో అప్పుడు చూస్తే ఎస్ ఐలాండ్లో 2 నైట్స్కే మాకు 2500 పడుతుంది. ఒక థీమ్ పార్క్ యాక్సెస్ ఇస్తున్నారు, 2 నైట్స్ అనమాట ఎస్ ఐలాండ్లో. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది 2 నైట్స్కి 2500 అంటే. సో అందుకనే మేము ఇలా రూమ్స్ చూసి కుదిరితే టికెట్స్ ఆ టైంలో రీజనబుల్గా అనిపిస్తే అక్కడి నుంచి దగ్గర కాబట్టి వెళ్దాంలే అన్నట్టుగా ఇలా రూమ్ తీసుకున్నామండి. ఇన్ కేస్ ఎస్ ఐలాండ్ కుదరకపోయినా అక్కడ అబుదాబిలో ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి. మేము ఇక్కడికి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతున్నా ఎప్పుడూ అబుదాబిలో ప్లేసెస్ చూడడానికి వెళ్ళలేదు. వెళ్ళడానికి 2 అవర్స్, రావడానికి 2 అవర్స్, 4 అవర్స్ జర్నీ అవసరమా అన్నట్టుగా అనుకున్నాము. అందుకే ఎప్పుడు అబుదాబి ప్లాన్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చింది, పిల్లలకు కూడా ఎలాగో హాలిడేస్ కాబట్టి వెళ్దాం అనుకున్నాం. ఇంకా దానికోసమే ఇక్కడ ముందు రోజు నైటు ప్యాకింగ్ స్టార్ట్ చేశానమాట. కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాము. మాకు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఇచ్చారు చెక్ ఇన్ టైము, 3 o'clockకి ఇచ్చారండి చెక్ ఇన్ టైము. సో మేము ఆఫ్టర్నూన్ బయలుదేరినా సరిపోద్ది లంచ్ అయిపోయిన తర్వాత అనుకున్నాము. ఇక్కడ కూడా సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి, ఎండలు చాలా బాగా ఉంటున్నాయి. డే టైం ఎలాగో వెళ్ళి చూడలేము, ఈవినింగ్ 4-5కి అలా అయితేనే బయటికి వెళ్ళగలము. సో అందుకనే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము, కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది కదా అని. ఇక్కడ అబుదాబిలో కొన్ని రూట్స్ 140 స్పీడ్ మెయింటైన్ చేయాలండి. 140 స్పీడ్ మ్యాండేటరీ అనమాట. కెమెరాస్ ఈజీగా డిటెక్ట్ చేస్తాయి మన స్పీడ్ని. ఇక్కడ స్పీడ్ కొంచెం తగ్గినా మనకి వెంటనే ఫైన్ పడిపోద్ది అనమాట. గ్రీనరీగా Wow.
మేము తీసుకున్న హౌస్ దగ్గరకు వచ్చేసామండి. ఇదే అనమాట. టోటల్ 15 అపార్ట్మెంట్స్ ఉన్నట్టున్నాయండి. అంతా ఒకే థీమ్తో ఉన్నాయి. ఇది మేము తీసుకున్న రూమ్ వచ్చేసి బిల్డింగ్ 10లో ఉందన్నమాట. సో అక్కడ ఎంట్రన్స్ సెక్యూరిటీ వాళ్ళకి మనం ముందు రోజే వాళ్ళు మన కార్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారండి, యాక్సెస్ ఇవ్వడానికి, కార్ యాక్సెస్ కోసం. సో మనం అవన్నీ సబ్మిట్ చేసి ఉంటాం కాబట్టి జస్ట్ వాళ్ళకి ఏ బిల్డింగు ఏది ఆ డీటెయిల్స్ చెప్తే సరిపోద్దండి. సో వచ్చిన తర్వాత రూమ్ ఎలా ఉందనేది చూపిస్తున్నా అండి. మనకి ఇందులో జిమ్ యాక్సెస్ ఇచ్చారండి, స్విమ్మింగ్ పూల్ ఉంది, ప్లే ఏరియా, యాక్సెస్ కార్డ్ ఒకటి ఉంటుందండి. సో అది తీసుకొని మనం ఇక్కడ ఉన్నది మొత్తం వెళ్ళొచ్చు అనమాట, యాక్సెస్ ఉంటుంది. సో కిచెన్ కూడా చాలా బాగుందండి. అంటే బేసిక్ యూటిలిటీస్ మొత్తం ఇచ్చేసారనమాట. రైస్ కుక్కర్ ఉంది, టోస్టరు, ఓవెను, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా ఉంది. స్టవ్ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ అనమాట. ఈ హౌస్ అంతా మేము తీసుకున్న హౌస్ ఏమో ఫెరారీ థీమ్తో ఉందండి. లివింగ్ ఏరియా, బెడ్రూము మొత్తం ఫెరారీ థీమ్తో ఉంటుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది కారు. అందులోనూ PS5 అను గేమింగ్ కంట్రోల్ ఇచ్చారండి. పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు, బాగుంటుంది. కొంచెం ఆఫ్టర్నూన్ వరకు మేము ఇంట్లో ఉన్నా ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది, బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నామండి. హౌస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హోటల్ అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఉండదు కదా. అదే హౌస్ అయితే కొంచెం పిల్లలకి స్పేస్ ఉండి ఆడుకోవడానికి, కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు పిల్లలు కంఫర్ట్గా ఉండడం మంచిది కదా, బెటర్ అని మా ఫీలింగు. కొంచెం చిరాకుగా చేస్తూ ఉంటే మనకి ట్రిప్పు అంత ఎంజాయ్ చేయలేము. సో అందుకనే కొంచెం ఇలా ఆలోచించి హౌస్ ఉండేలాగా ప్లాన్ చేసి తీసుకున్నామండి, హోటల్ కాకుండా. కజకస్తాన్ వెళ్ళినప్పుడు కూడా మేము ఇదే తీసుకున్నాము. వ్యూ చూస్తున్నారు కదా ఎస్ ఐలాండ్ని, ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది. అక్కడ PS5 చూసి మా పెద్ద బాబు ఎక్సైట్ అవుతున్నాడు అనమాట. రోబ్లాక్స్ తన రోబ్లాక్స్ ఆడతా అని PS5 అని. సో అదే చూసుకుంటున్నాడు. ఇక్కడ బెడ్రూమ్లో కూడా చూడండి ఫెరారీ థీమ్తో ఉన్నాయి అంతా. లైట్స్ కూడా డిఫరెంట్గా పెట్టారు ఇక్కడ, లైట్స్ అన్నీ. రూమ్ మాత్రం చాలా బాగా నచ్చింది మాకు, బాగా మెయింటైన్ చేశారు, నీట్గా ఉంది అంతా. అసలుకి ఎస్ ఐలాండ్ వ్యూ కనిపిస్తుందండి. అదంతా ఎస్ ఐలాండే అండి, ఎంత పెద్దగా ఉందో అసలుకి. ఇక్కడ 2 థీమ్స్ పార్క్ కనిపిస్తున్నాయండి మాకు. మేమున్న హౌస్ నుంచి వ్యూ 2 థీమ్స్ కనపడుతున్నాయి. వాటర్ స్లైడ్ ఒకటి, ఫెరారీ వరల్డ్ ఒకటి, 2 థీమ్స్ కనిపిస్తున్నాయి మేము ఉంటున్న హౌస్ నుంచి వ్యూ. సీ వరల్డ్, వారియర్స్ అటు సైడ్ ఉన్నట్టున్నాయండి. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందండి, మరి ఇంకేమైనా థీమ్ సెట్ చేస్తారేమో. ఇటువైపు కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. చాలా పెద్దదండి ఇది ఎస్ ఐలాండ్ అనేది, చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి కూడా ఉండొచ్చు. కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నాను కదండి, అది ఇటు సైడ్ అనమాట. చూడండి కనిపిస్తుంది, ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది కూడా ఎస్ ఐలాండ్ వాళ్ళది. అంతా ట్రాకులు పెట్టేసి ఉన్నాయి ప్రజెంట్ ఈ కన్స్ట్రక్షను. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ అండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.